ఏడు పాయలుగా జడలు విరబోసుకున్న శ్రీ దుర్గామాత కరుణరస జగదిలో ఓలలాడే పట్టణం, కళా హృదయులకు చలివేంద్రమైనటువంటి పట్టణం. మరి ఎంతోమంది కళాకారులను ఇచ్చినటువంటి జిల్లా కేంద్రం మా మెదక్ పట్టణం కూతవేట్ దూరంలో ఉన్నటువంటి సిద్ధక్షేత్రం సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి గోరెంటాకు సంబరాలకు ముఖే సరస్వతులుగా విచ్చేసినటువంటి బ్రాహ్మణోత్తములకు, అలాగే అమ్మవారు స్వరూపాలుగా విచ్చేసినటువంటి బ్రాహ్మణ మహిళలందరికీ కూడా ఒకసారి చప్పట్లతో ఘన స్వాగతాన్ని అందిస్తూ, నిత్య చైతన్యమూర్తులు, జ్ఞాన ప్రతిభాదీప్తులు, సతతం బ్రాహ్మణ సంక్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగుతూ, మరి అటు ధూపదీప నైవేద్యాల అర్చకులకు అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి వ్యక్తి, బ్రాహ్మణ సంఘానికి నేనున్నాను అంటూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి మన శలాక రాజన్న నేతృత్వంలో మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. శాలలో ఘంటశాలను ప్రతిష్ఠించుకొని గాన గంధర్వుడిగా తెలుగు రాష్ట్రాలలో తనదైనటువంటి ముద్ర వేసుకొని ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని రస సిద్ధిపురి సిద్దిపేటలో జన్మించినటువంటి సాక్షాత్తు మరి బాలసుబ్రహ్మణ్య గారు ఏ స్థాయిలో ఉండేవారో అంత చక్కటి స్థాయిని వారు సంపాదించడం జరిగింది. మనందరికీ కూడా ఆధ్యాత్మిక రంగంలో వారి కుటుంబం అంతా కూడా కళామ తల్లి సేవలో, అమ్మవారి సేవలో, ఆధ్యాత్మిక సేవలో వారు గడుపుతూ ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు. మన చపేషధరన్న కుటుంబానికి మేము అనేక విధాలుగా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ బ్రాహ్మణ సంఘ కార్యక్రమం అయినా అన్నను మేము ఇన్వైట్ చేస్తాం. మరి వారు కూడా కాదనకుండా ప్రయాసలు కోర్చి మా కార్యక్రమాలన్నిటి కూడా విచ్చేస్తారు. మరి అన్న, మీరు చక్కటి మీ గానామృతంతో మమ్మల్ని అందరినీ కూడా మైమరిపిస్తూ ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి గోరెంటాకు సంబరాలను అంబరాన్ని అంటే విధంగా మీరు నిర్వహించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ కార్యక్రమం. రామ 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 శ్రీరామ రామ 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 జయ రామ 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 శ్రీరామ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 పశుపతి నందన రామ 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 రమేష్ అన్న ఇలా చాలామంది నా వెనుక ఉంటారు. ఇవన్నీ చూసి నీకు ఖర్చు అవుతున్నాయి, నీకు ఎందుకు ఇంకా మానుకోవా అని చెప్పి విశ్వన్న అప్పుడప్పుడు నన్ను మందలిస్తూ ఉంటాడు. రమేష్ అన్న కూడా. అయినా నాకు ఇదొక ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, ముందు తరాలు కూడా ఏదో ఒకటి చేస్తారేమో అని నాకు నమ్మకం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ఇంతమందిలో ఎంతోమంది అరే మన వాళ్ళు ఉన్నారని ఎట్లయితే గుర్తింపు వస్తుందో వీళ్ళ ద్వారా ఈరోజు జిల్లాలో మెంబర్షిప్లు చేయడం కాకుండా ఒక కమిటీ, అంటే వీళ్ళు జిల్లాలో ఉన్నారని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేశా. దాంట్లో చూడండి 200 చిల్లర ఉన్నారు. అంటే ఈరోజు ఏదో ఒక మార్గాన్ని అందరు చూస్తున్నాడు, సంతోషపడుతున్నాం కదా. మన మెదక్ జిల్లాలో మనం ఇంతమంది ఉన్నాం. ప్రతి గ్రూపు అంటే పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలపడం కానీ మంచి చెడులు అన్నీ కూడా అందులో తెలుస్తున్నాయంటే ఇదంతా కూడా నాకు ముందు నుంచి మా నాన్నగారు రాజకీయం అంటే ఆయన చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు, డిఎస్పీలు, సీఎల్ ఇంటికి వస్తే కార్లెంక నేను పరిగెత్తటోని, అదే చదువుకున్నాడు గోదలెంక పోయేటోని. ఈ రాజకీయ పిచ్చి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అదే దాంట్లో ఉన్నాను. ఇక చేసిన సేవకు మొన్న చైర్మన్ అవుతానని ఎంతో సంకల్పం ఉంటే అనుకోకుండా నాకు భయపడి
అక్కడ ఎస్టీ సీటు రిజర్వేషన్ చేసింది. అయినా కూడా దాన్ని కసి తీర్చుకొని చైర్మన్ని తెచ్చుకున్న తూప్రాన్లో. అంత పట్టుదల. నేను పట్టిన అంటే ఒక్కనే సింహం లాగానే ఉంటా. 100 మంది వచ్చి నన్ను నటించి నేను ఎప్పటికీ భయపడలేదు, భయపడను కూడా. నా మార్గం ఒకటే, స్వచ్ఛందంగా వెళ్తాను, సేవ చేస్తాను. నాకు అడ్డం వస్తే నా రక్త సంబంధం ఎవరైనా సరే, మా నాన్నకు తెలుసు, నా కొడుకుకు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు, ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిని నా తత్వం. కొందరికి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఈయనేందయ్య ముందు టకటక మాట్లాడతాడు అంటే నా మనసులో కల్మషం ఎటువంటి దురుద్దేశం ఉండదు. అరే బరాబర్ మాట్లాడతాడు, ఒక్కోసారి బూతులు మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు హాస్యపద ఎట్లా మాట్లాడాలని చిల్లరగా డైలాగ్ కొడుతుంటా, నాకు నచ్చు, జీర్ణించుకోను, వాటిని అటాక్ చేస్తూ ఉంటా. అట్లా ఒక్కోసారి నాకు బాధ అవుతుంది, వాళ్ళకు కూడా బాధ అవుతుంది. కానీ అటువంటి నా ద్వారా ఏమన్నా ఇబ్బందులు ఏర్పడినా కూడా అటువంటి అన్ని మర్చిపోవాలి, కలిసిపోవాలి. మన రాష్ట్ర అధ్యక్షుని విషయంలో కూడా మనమందరం ఎవరో చెప్పిన మాట వినకుండా తప్పుంటే మనం కొట్లాడదాం జిల్లా పక్షాన. ఏదున్నా మనం ఒకటే ముక్కు సూటిగా ఉంటేనే వాడి గుర్తింపు వస్తుంది. 2 దిక్కులను వాడి బ్యాలెన్స్ ఎప్పుడైనా అవుట్ అవుతుంది. అటువంటి వ్యక్తిత్వాలు మర్చిపోవాలి. బ్రాహ్మణ ఐక్యతను మనం అందరం కూడా చాటాలి. బ్రాహ్మణో మమ దేవత, దేవుని తర్వాత బ్రాహ్మణుడే కలియుగంలో. కాబట్టి మనం 10 మందికి ఆదర్శవంతంగా ఉందాం, ఏదో రకంగా సహాయ సహకారాలు అందిద్దాం. 10 మంది పెళ్ళిళ్ళు అవుతా వెళ్దాం, మంచి చెళ్ళకి వెళ్దాం, మనం ఏందో గుర్తింపు తెచ్చుకుందాం. పక్క నుండి ఏదో మాట్లాడితే అది ఒక్కరోజు కాకుండా ఒకరోజు బయటపడి ఇబ్బందుల పాలవుతారు. అటువంటి చేయకుండా మంచి మార్గాన్ని అందరం నడుద్దామని చెప్పి మీరందరూ ఇంత సహకరించినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడికి విచ్చేయడం దంపతులతో పాటు కుమార్తెతో పాటు చాలా సంతోషంగా ఉంది. మెదక్ జిల్లా అందరూ అంటారు రాష్ట్రంలో, ఏమయ్యా నీకు మెదక్ జిల్లా అధ్యక్షుడు ఏమని దగ్గర కాదు, ఇక్కడ ప్రేమ అనే ఒక పండును ఒలిచిపెట్టిన ఆ పండును తినిపిస్తుంటా కాబట్టి ఆ సంతోషం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అతను ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా నేను పరిగెత్తుతా. పోయినప్పుడల్లా నా సోదరుడు, నా కుమారుడు లాంటి వాడు మా రాముడు, నేను ఎక్కడైనా మా రాముడు అనే పిలుస్తా. ఎందుకంటే అతను కూడా అమ్మవారి యొక్క ఉపాసన చేసే శక్తి ఉంది. కాబట్టి భద్రకాళి టెంపుల్లో ఒక డైరెక్టర్గా ఇవ్వడం అంటే ఒక మహిళకు చాలా కష్టం. మామూలుగా మనం ఇంత రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలో తిరిగినా కూడా చిన్న గుళ్ళల్లో ఇవ్వరు. అటువంటిది రాష్ట్రంలోనే భద్రకాళి టెంపుల్ అంటే ఒక స్థానం, అమ్మవారు అంటేనే ఒక రూపం, ఒక శక్తి, యుక్తి అన్ని ఉన్నటువంటి అక్కడ స్థానం కల్పించిందంటే పూర్వజన్మలో ఏదో చేసుకున్నటువంటి శక్తి ఉన్నది మా కుమారుని దగ్గర. ఆ శక్తి ద్వారానే ఈరోజు భద్రకాళి ఎవ్వరు రాని, అరే మా అన్న వచ్చిండు పండి లోపలికి తీసుకెళ్తాడు, మా అందరినీ ఎవరైనా తీసుకొని పోయి మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి నా కుమారునికి నేను న్యాయం ఎక్కడుంటుందో అక్కడే ఉంటాను. మంచి చోటనే రాజన్న ఉంటాడు, మంచి భావనతో ఉంటాడు. అదే నీకు ఆశీస్సులు కావాలని చెప్పి రామన్నకు శతమానం భవతి చెప్తూ మాట్లాడాల్సిందిగా సీనని చెప్తూ. శ్రీ గురుభ్యో నమః, సభాయ నమః. ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మెదక్ జిల్లా పక్షంగా ఏర్పాటు చేసినటువంటి శలాక రాజన్న అధ్యక్షుడు, అలాగే ప్రధాన కార్యదర్శి మా కాశన్న, వారి కోశాధికారి హరి, వారి బృందాన్ని మొత్తానికి అభినందిస్తూ ఈ మెదక్ జిల్లా సంబంధించిన అన్ని డివిజన్ల కార్యవర్గానికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామారావు దేశపాండే గారికి, అలాగే మెదక్ పట్టణ అధ్యక్షులు దేశాపేట లింగమూర్తి గారికి, మా యోజన ప్రధాన కార్యదర్శి దేశాపేట నారాయణ గారికి, అలాగే తూఫాన్ అధ్యక్షుడు ఆత్రేశ్వర గారికి, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. అందరికీ శిరస్సు వచ్చి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లాకి నాకు ఒక బంధం, వాస్తవంగా చెప్పాలంటే ఆ బంధాన్ని మూలకం ఇప్పుడు ఈ దేవాలయం చూస్తుంటే ఏకశిలా నగరాన్ని పరిపాలించిన కాకతీయులు కట్టిన దేవాలయంలానే దీని ఏకశిల అంటే వారు పెట్టే లింగాలు మొత్తం ఈ లింగంలానే ఉంటుంది. అంటే ఆ కాకతీయులకు ఈ మెదక్ పట్టణానికి ఏదో కొంత సంబంధం ఉందనే ఉద్దేశంతో ఆ బంధమే ఇక్కడ విధంగా పలు మాలు తీసుకొస్తుందేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాధవానంద స్వామి వారి
ఆశీస్సులతో ఈ జిల్లాతోని చాలా బంధం ఏర్పడ్డది. దేవాలయాలు ఏర్పాటు చేయాలన్నా, యాగాలు చేయాలన్నా, ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఎంతో తపస్సు అవసరం. ఎందుకంటే నేను ఒక అమ్మవారి దయ వల్ల నేను ఒక 3 దేవాలయాలు నిర్మించాను, 2 శక్తిచండి యాగాలు చేశాను. దాని కష్టము లలితా పరమేశ్వరి దేవాలయం ఏర్పాటు చేసి ముందు తీసుకెళ్ళినటువంటి రవీంద్ర శర్మ గారికి, ఇంకా చాలామంది గొప్ప వ్యక్తులు దేవాలయం ఏర్పాటు చేసిన అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే దేవాలయము నిర్మించడం చాలా ఈజీ, దాన్ని ముందు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. అలాగే క్రతువులు, యాగ క్రతువులు కూడా 2 శక్తిచండి చేసేవరకే అరే ఇంత అంటే అమ్మవారి శక్తి ఉంటుంది తప్పి చేయలేము. అలాంటిది కొన్ని వేల యాగాలు ఈ నగరంలో రవీంద్ర శర్మ లాంటి గొప్ప వ్యక్తులు, చాలామంది వ్యక్తులు దాన్ని ముందు తీసుకెళ్తున్నారంటే ఈ మెదక్ పట్టణానికి ఈ జిల్లాకి చాలా పుణ్యభూమిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మా మరుమాముల వారి ఆనిముత్యం వారు శివరాత్రి రోజు వరంగల్ నగరంలో కంపల్సరీ శ్రీశైలం గారి కార్యక్రమాలు కుటుంబంతో కార్యక్రమం ఉంటాయి. తప్పకుండా ఈసారి దసరా నవరాత్రుల్లో భద్రకాళి దేవాలయంలో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే మన వాళ్ళని మనం గుర్తించి ముందు తీసుకెళ్ళి, అంటే వారు చాలా గొప్పవాళ్ళు, కానీ అమ్మవారి ముందు వారి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మా అయ్యో గారితో మొన్ననే మాట్లాడాను. తప్పకుండా దసరా నవరాత్రుల్లో మీ కుటుంబంతో కార్యక్రమం ఉంటుంది. మెదక్ జిల్లా ఒక బ్రాహ్మణ భవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా ముందుకొచ్చి మొన్ననే ముహూర్తం చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు. ఈరోజు కొత్తగా ఏర్పడ్డ పరిషత్ చైర్మన్ పైన గోలు కూడా బ్రాహ్మణ భవనాలు. అంతేకాకుండా మొన్న మాట్లాడిన విషయం ఏంటంటే అపరకర్మ భవనాలు కూడా తను ముందుకొచ్చి ప్రారంభిస్తా అని చెప్పాడు. ఆ వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అంటే ఈ పరిషత్ చైర్మన్ రాకముందుకే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ పేద విద్యార్థులకు, పేద మహిళలకు, పేదవారికి సహాయం చేసే గొప్ప వ్యక్తి ఈరోజు చైర్మన్గా వచ్చారు. వారు బ్రాహ్మణ పరిషత్ దిండి కాకుండా తన స్వతహాగా మీ మెదక్ బ్రాహ్మణ భవనానికి తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాకుండా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు బ్రాహ్మణుల మీద భక్తి ఉన్న వ్యక్తి. ఆ కుటుంబం బ్రాహ్మణ శ్రేయస్సు కోరే వాళ్ళు కాబట్టి తప్పకుండా మీ మెదక్ జిల్లా కంటిని తీసుకెళ్ళి సురేఖమ్మతో మాట్లాడి వారి పక్షాన, గవర్నమెంట్ పక్షాన పక్క పెట్టండి, వారి గవర్నమెంట్తో సంబంధం లేకుండా వారితో మీ భవనానికి సహాయం నేను అందిస్తా. తప్పకుండా ఈ మెదక్ బ్రాహ్మణ భవనం ఒక 1 ఇయర్లో కంప్లీట్ అయ్యి సంతోషంగా మీరు అందరూ నెక్స్ట్ ఈ కార్యక్రమం అందరూ చేసుకునే విధంగా ముందుకెళ్దాం. బసవా శ్రీనివాస్ గారికి ఒక మెదక్ జిల్లానే కాదు అన్ని జిల్లా భవనాల గురించి మాట్లాడడం. తప్పకుండా వారు సోమవారం రోజు వారితో నాకు అపాయింట్మెంట్ ఉంది. ముఖ్యంగా మొదటి కార్యాచరణగా మెదక్ తీసుకొని నేను వారితో మాట్లాడతాను. తప్పకుండా బ్రాహ్మణ భవనాన్ని అందరం మేము ఎట్లా సహాయం చేస్తున్నా ప్రతి వ్యక్తి మన కుటుంబ భవనంగా భావించి దానికి సహాయ సహకారం అందించండి. అలాగే తిరుగు నరసింహమూర్తి గారు మొన్న అన్నగారి దయ వల్ల వారి ప్రవచనం కొన్ని క్షణాలు విన్నాం, ఈరోజు కూడా విన్నాం. తప్పకుండా మీ సేవలు కూడా మా సంఘం ఉపయోగించుకుని తెలుస్తాం. ఒక 2 ముఖ్య విషయాలు. మెదక్ జిల్లా నుంచి వెళ్ళి ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్లో కూడా కొన్ని సంవత్సరాలుగా సభ్యత్వం ఉండి సేవ చేసిన వ్యక్తున్నారు. సోమవారం రోజు వారి కోసమే అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ జ్యోతి గారు వస్తున్నారు. త్వరలో మెదక్ జిల్లాకి ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్లో కూడా ఒక పదవి ఇచ్చే బాధ్యత మోత్కూరు రామని తీసుకుంటున్నాను. అలాగే కాకుండా ఈ గడ్డ మీద మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు యూనిటీ, ఎందుకంటే మహాశివరాత్రి ప్రతిసారి మహాశివరాత్రి మా లింగరాలు గుర్తొస్తారు. మీరు ఉమ్మడిగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా నుండి కూడా రాష్ట్ర సంఘానికి అత్యున్నతమైన ఒక పదవి 3 నెలల్లో వస్తుంది. అది కూడా ఎందుకంటే మేము వెళ్ళే ముందు దీనికి ఒక స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతగా తీసుకున్నాం. ఐడి కార్డు యాక్చువల్ ఇక్కడ ఇచ్చేది ఉండే బసవా శ్రీనివాస్ గారికి సన్మాన కార్యక్రమం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సభ పక్షాన పెట్టాం కాబట్టి అదే రోజు ఐడి కార్డు విధంగా కూడా వారి చేతుల మీదుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎంచుకున్నందుకు సలాక్ రాధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సనాతన హిందూ ధర్మంలో ముఖ్య పాత్ర పోషించేది ఆయుర్వేదం. ఆయుర్వేదం ఈ ఆషాఢ మాసం మహిళలకు ఆరోగ్యం కోసము ఈ గోరింటాకు పెట్టే తత్వం సనాతనం చెప్పింది. ఆ సనాతన హిందూ ధర్మంలో ఉన్న ఒక భాగాన్ని తీసుకొని ఈరోజు కార్యక్రమాన్ని నిర్మించిన మెదకు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరికీ మా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అనుకోని కారణాల వల్ల, ఎందుకంటే ఈ ముహూర్తాలు లేని సమయంలో మన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి
మా చైర్మన్ గారు అయినటువంటి జగన్మోహన్ శర్మ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ గారు, అలాగే మా విజయసాయి కోశాధికారి కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని దిక్కులు వాళ్ళు వెళ్ళారు, ఇటు మీదకు నేను వచ్చాను. వారి పక్షాన కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మెదకు పట్టణ బ్రాహ్మణ సంఘానికి ప్రత్యేకంగా శిరస్సు ఉంచి పాదాలను చేస్తూ, నా నుండి మీరు ఎట్లాంటి చిన్నవాడిని కాబట్టి మీరు నన్ను గట్టిగా అడగవచ్చు, ఎలాంటి సహాయమైనా మీ నుంచి కావాలని మీరు నన్ను అడగండి, నా వల్ల తప్పకుండా అన్ని సహాయాలు మీకు అందిస్తాను. DDNలో ఎండోమెంట్లో ప్రక్షాళన జరుగుతుంది, మీరు గుర్తుంచిందో లేదో, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్స్ అందరికీ ప్రమోషన్లు వచ్చి ఈరోజు ఈవోలుగా మారారు. DDN అర్చకులు కూడా ప్రతి నెల 1వ తారీఖు మీకు జీతాలు పడుతున్నాయి. చాలా ప్రక్షాళన జరుగుతుంది. సురేఖమ్మ దాని మీద బాగా ముందు చూపుతూ ఉంది. త్వరలో అన్ని శుభవార్తలు మీరు వింటారు. దాని ప్రయత్నం చాపకింద నీళ్ళగా మేము చేస్తాం. ఎందుకంటే నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు అంటే వారి ఇల్లు ఇక్కడ నా ఇల్లు, ఆ దేవాలయం దగ్గర వారి ఇల్లు, వారు కలుస్తుంటారు కూతుంటారు కాబట్టి తప్పకుండా మీకు ఈ బ్రాహ్మణత్వానికి తప్పకుండా వారి పక్షాన న్యాయం జరుగుతుంది మీకు హామీ ఇస్తున్నాను. అలాగే ఈరోజు ఈ మెదక్ జిల్లా పక్షాన ముఖ్యులను గుర్తించి సన్మానం చేయడం అనేది చాలా అభినందన విషయం. అలాగే ప్రతిసారి నేను ఏ కార్యక్రమం చేసినా కూడా రవీంద్ర శర్మ గారికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ పక్షాన ఒక 4 పర్యాయాలు వారిని ప్రశంసాపత్రం ఇస్తూ వారిని, ఎందుకంటే వారి ప్రశంస అంత అవసరం లేదు, కానీ వారు చేసే కార్యక్రమాలను మనం గుర్తించి వారికి పాదావనం చేస్తే ఇంకా ఉత్సాహంగా, ఎందుకంటే ఆ వయసులో అంత పెద్ద కార్యక్రమాలు చేయడం మామూలు విషయం కాదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వ్యక్తులను గుర్తించి మనం ప్రోత్సహించుకోవడం, సన్మానించుకోవడం మనం గౌరవంగా భావిస్తున్నాం. మొన్న కూడా ఎంతోమంది యతీశ్వరులను గురువందనాలు చేస్తూ మంచి వ్యక్తులను గుర్తించు సన్మానాలు చేస్తూ కృష్ణమూర్తి గారికి కూడా ఈ సభావేదిక పక్షాన శాస్త్ర కృష్ణమూర్తి గారికి శుభాకాంక్షలు చేస్తున్నా. అందరికీ విశిష్ట సేవలు అందించి అందరికీ సన్మానం చేసినటువంటి వనమాల వెంకటరమణ గారికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమక్ష పక్షాన ధార్మికమని అనే ఒక ప్రశంస అవార్డు కూడా అందజేయడం వలదు. ఈరోజు అంటే కృష్ణమూర్తి గారికి మన ప్రశంస అవార్డు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమక్ష అందిస్తుందంటే మనకు అందించడం కాదు, బ్రాహ్మణ సంఘ సభ్యులకు, మహిళా సోదరీమణులకు, మాతృమూర్తులకు అందరికీ నా శుభాశీస్సులు. ఎందుకంటే మీ అందరికన్నా వయసులో నేను పెద్దవాడిని, 82 ఏళ్ళు ఇప్పుడు నాకు. కాబట్టి లాస్ట్కు తీసుకుంటా అనే మాట నేను ఎందుకు చెప్పానంటే నేను ముసలోని కాబట్టి లాస్ట్కే పోవాలి, అందరిలాగా పరిగెత్తలేదు. కాకపోతే నాకు ఒక గర్వం ఏమిటంటే ఈ బ్రాహ్మణ సంఘ స్థాపనలో మొట్టమొదటి వ్యక్తిని నేను. మెదక్ జిల్లా, అది కూడా మెదక్లో ఆ కృష్ణుని జ్ఞాపకం ఉందో లేదో ఒక దేవాలయంలో ప్రారంభం చేసినాము. ఆ రోజుల్లో 250 రూపాయలు కట్టాలంటే చాలా ఇబ్బంది రోజులు. అటువంటి సందర్భంలో నేను 250 10 మంది ఇస్తే ఆ డబ్బుతోనే ఈ సంఘం యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. అది వాడికి తెలుసు, వాడు చిన్నపిల్లవాడకు. ఆ రోజుల్లో నూతి శంకర్రావు అనేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టాము. ఎందుకు పెట్టాము అంటే మన సంఘానికి ఆయన వల్ల ఏమైనా సహకారం దొరుకుతుందేమో, భూమి కానీ ఆయన ఆర్డీఓ కాబట్టి ప్రతి తాలూకాలో కొంత భూమి అలాట్ చేసినట్టయితే మన భవనాలు మనం కట్టుకొని స్వతంత్రులుగా మన యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఆయన పెట్టాం. అలాగే మన కేక్మాల్ సదాశివ శర్మ, ఇస్మాన్ ఖాన్పేట శంకర శాస్త్రి, నేను, అందోలు వెంకటాచారి, వీళ్ళంతా ప్రథమ సభ్యులు. ఈనాడు నన్ను ఎవరు గుర్తుపట్టరు, నేను కూడా గుర్తుపట్టాను. ఎందుకంటే నా కొడుకులే లీడర్లు. ఇది ఇక నేను ఎక్కడ పోతాను చెప్పండి. నా పెద్ద కొడుకు 2 సార్లు ఎన్నికలలో ఉపాధ్యక్షునిగా గెలిచి అదే పదవి మీద తన యొక్క తనువు కూడా సాధించాడు. ఇది వంశపారంపర్యంగా అది భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సుకృతమో ఏమిటో ఈ జిల్లాకు సేవ చేసేటువంటి భాగ్యము నా కుటుంబానికే దొరికింది. ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే దేవాలయాలు, నా కుటుంబ సభ్యులే దేవాలయాలు కట్టారు. వాడు పెద్దవాడు, వాడు వెంకటాపూర్లో, వీడు చిన్నవాడు చెరువు కట్ట మీద హనుమ దేవాలయం, వీడు చెరువు కట్ట మీద గంగా భవాని దేవాలయం. ఇలా నా కుటుంబంలో ఉండబడేటువంటి నా సంతానమే అనుకోండి ఎవరు కానీ దేవాలయాలను కట్టారు, అన్నదానాలు చేస్తున్నారు. నేను గర్వంగా చెప్తాను, నా కుటుంబం చేసినంత అన్నదానం ఏ బ్రాహ్మణుడు చేయలేదు ఇప్పటికీ. అది ఛాలెంజ్.
హనుమ జయంతి రోజు మీరు చూడండి, తూప్రాన్లో ఎక్కడ లేని జనం, వేల మంది. వెంకటాపూర్లో వాడు చేసేటువంటి కార్యక్రమానికి వేల మంది. మా రాజుడు చేసేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులకు రోజు వేల మంది భోజనం. అంటే ఇది పూర్వజన్మంలో మేము చేసుకున్న పుణ్యమో ఏమో, ఈ అన్నదానం చేయడం వల్ల మా కుటుంబము ఆ భగవంతుని కరుణా కటాక్షం చేత కాపాడబడుతుంది. ఇక ముందు కూడా అలాగే జరగాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఇకపోతే రాజకీయంగానూ ఉపన్యాసాలు అంటే నన్ను చిన్నతనంలో అడిగేది, వేల ఉపన్యాసాలు మాట్లాడాను, వేలు, వందలు కాదు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను అడిగేవాడిని, చెన్నారెడ్డో లేకపోతే ఇంకెవరో ఉంటే, అయ్యా ఏం ఉపన్యాసం ఇవ్వాలి, రాజకీయ ఉపన్యాసమా, ధార్మిక ఉపన్యాసమా, సాహిత్య ఉపన్యాసమా అని అడుగుతుంటే నేను. ఎందుకంటే ఉపన్యాసాలలో రకాలు. రాజకీయ ఉపన్యాసం అంటే వీడి మీద వాడు, వాడి మీద వీడు, ముందది లేనిది ఉన్నాయన్ని అబద్ధాలు సత్యాలు చెప్తే ఒక గంట సేపు లాగడం. సాహిత్య ఉపన్యాసం అంటే సరకు ఉండాలి, 4 పద్యాలు వినేవాడికి ఇంపుగా ఉండాలి, చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ధార్మిక ఉపన్యాసం అంటే ఖచ్చితంగా భక్తుడు, ఒక సూత పౌరాణికుడో, శౌనకాదిమునో, ఒక పురాణము దానికి సంబంధించినటువంటిదే చెప్పాలి. ఇక ఈ మధ్య కొద్దిగా వైదిక ఉపన్యాసాలు కూడా తయారయ్యాయి. ఒకసారి మా తుచ్చుడే పంచాంగం తీసుకొని వస్తే ఇప్పుడు ఏం ఊరరా బాపు అని అడిగిన. ఇప్పుడు శుక్రవారం నడుస్తుంది, అందుకనే మనమంతా సంతోషంగా ఉండాలి, ఫోన్ చేయాలి. అడిగాను, ఇప్పుడు ఏం ఊరరా బాపు, ఏమోనే అన్నాడు. అంటే నవ్వుతూ చెప్పాను. అయితే దీనికి కారణం ఏంటంటే భగవంతుని యొక్క కృప ఉంటేనే మనకు విద్యా జ్ఞానం కలుగుతుంది, ఎంత కష్టపడినా రాదు. ఇవాళ నా వ్యక్తిగతంగా నా దగ్గర ఒక్క జ్యోతిష పుస్తకం ఉండదు. నా శిష్యులు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, నా తూప్రాన్ చుట్టుపక్కల ఒక 150 గ్రామాల నుంచి వస్తారు. అది దైవ యొక్క కృపనే తప్ప నేను ఎప్పుడూ చదువుకొని చెప్పాలి వాడు ఏమడుగుతాడో. ఇది ఒక ఓషన్, మహాసముద్రం. ఆ సముద్రంలో ఎక్కడ పోతామో ఏంటో, వాడు ఏమడుగుతాడో అనేది మనకు తెలియనప్పుడు టక్కున రాగానే రిప్లై ఇవ్వడమే గొప్పతనం. ఇంకా నేను మన బ్రాహ్మణులకు ఒకటే చెప్తుంటాను, మనం సమాజంలో గౌరవనీయులమైగా ఉన్నప్పుడు అటువంటి దాన్ని శాశ్వతంగా కాపాడుకోవాలి, దానికోసం కృషి చేయాలి. ఆ కృషి చేయకుండా నేను పలానోని కొడుకును మనమని ఎంతకాలం నడుస్తుంది? బ్రతుకు తన యొక్క సరుకు తాను చూపించుకోవాలి. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళు సిద్ధాంతి ఉండొచ్చు, మావాడు ఎవరైనా కావచ్చు. ఈరోజు ఏం తారీఖున 9, ఏం తిథి ఉంది అంటే పంచాంగంది అంటాడు. ఇంకా పంచాంగం తెచ్చినాక నువ్వు చెప్పేదేమి అంటే అది ఎందుకు వచ్చింది ఏమిటి అనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు నువ్వన్న ప్రకారంగా 9వ తారీఖు 8వ నెల 17లో 6 తీసేస్తే ఎంతరా? 11. అంటే ఇవాళ ఏకాదశి తిథి వస్తుంది, వచ్చింది. అట్లా ఆ తెలివి ఉండాలి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తాను, జ్యోతిష్యంలో నా ముందు ఒక దేవుడికి తప్ప ఎవరికి తలవస్తుంది, ఒక దేవుడికే ఉంచుతాం. ఎందుకంటే సిద్ధాంతులంతా తూపురానికి రాగానే అక్కడ కల్పవృక్షం ఉందయా, మేము ముహూర్తం, వీడియో తుబ్బుతూ 2 సిద్ధాంతులు వచ్చినాక తలుపు తాళం పెట్టుకున్నారు, ఇక రామని చెప్తారు. అర్థం కాదు. అంటే ఆ వయసులో నాకు ఎట్లా ఉండేదంటే, నాకేం తక్కువ ఉంది, వాటికి నేను ఎందుకు దండం పెట్టాలి అని ఒక అహమే అనుకోండి, ఆ భగవంతుడు ఇచ్చిన ఇదే అనుకోండి ఉండేది. అట్లాగే వీళ్ళందరి తాత విశ్వనాథ శాస్త్రులు వీళ్ళంతా ఒకసారి మా అన్నగారి పురోహితం చేస్తుంటే తూప్రాన్లో ఇనాగర్ వస్తాను. అయితే ఆ రోజుల్లో వీళ్ళు కొద్దిగా చదువుకున్న వాళ్ళు, మేమేమో ఆ పురోహితం జ్ఞానమే లేదు. అరే బాబు, జ్ఞానమే లేదు, భగవంతుడు ఇచ్చినదైతే తప్ప ఈ వేదమో లేకపోతే ఇదో లేదు. మా అన్నగారు అమాయకుడు. అయితే వీళ్ళు ఆ పురోహితంకి వచ్చి ఆ గణపతి పూజ సందర్భంలో ఏమంటారు, గణపతి దేవతా ప్రీత్యర్థం అని మనం చెప్పి చేస్తాం. ఇక్కడ పాండిత్యం చూపించాలి కదా. నూతన యంత్ర ప్రారంభోత్సవ సమయే గణపతి దేవతా ప్రీత్యర్థం అని మొదలు పెడితే మా అన్నగారు ఇంటి మొహం పెట్టాడు. మాతృరూపేణ సంస్థిత నమస్తశ్రీ నమో నమః. మైక్ తీసుకుంటే మీరు అందరు పోతున్నారు కనుక మైక్ పెట్టేసి మా నరసింహమూర్తి నాకన్నా తమ్ముడు చిన్నాడు అనుకుంటా. కానీ ఆయుధ చండీయాలను మీ సేవలు వినియోగించుకోలేకపోయినాం.
ఏదైనా ఒకసారి ప్రత్యక్షంగా వినాలి ఆ మాధుర్యం అనేది. విన్న తర్వాత ఆస్వాదించడం మరి ఆహ్వానించడం అనేది జరుగుతూ వస్తుంది. అందుకని ముఖే సరస్వతి సభాముఖంగా క్షమాపణ చెప్తున్నా, మిమ్మల్ని ఆహ్వానించలేదనుకో. కాకపోతే అమ్మ అనేటువంటి పిలుపు, అమ్మా అనండి అందరు కూడా. ప్రతి శిశువు కూడా ప్రతి మగ ఆడ అనేటువంటి భావన లేకుండా ప్రతి వ్యక్తి కూడా మొదలు అనే మాటనే అమ్మ. పశువులు కూడా ఏమంటాయి? అంబా అంటాయి. అందుకని అకార ఉకార మకారంతో ఓంకారమైంది. ఆ ఓంకారాన్ని నిత్యం స్మరించాలి. ఇదే బ్రాహ్మణ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లాకు నేను అధ్యక్షుడు కావాలని కోరుకున్నా. అసలు వాస్తవంగా నేను జోషి రాఘవాచార్య తర్వాత నేను కావాలని కోరుకున్నా. కానీ నాకు 3 సార్లు అవకాశం వచ్చినా కూడా నేను తిరస్కరించిన. 3 సార్లు. మొదటిసారి మధుశ్రీ, రెండోసారి వేదవ్యాస్, మూడోసారి నేనేం చేసినంటే ఓ రోజు అంటే మీరు చాలామంది అంటే రాజన్న రవన్న ఇద్దరు కూడా బాగా తిట్టుకుంటారంట. మేము తిట్టుకోం. ఇప్పుడు మా కాక చెప్పిండు కదా, మేము తిట్టుకున్నట్టు ఉంటాం. కానీ మేము ఇద్దరం ఒకటైతే ఆటంబాం వెళ్తుంది. మేము ఇద్దరం ఒకటే. మీరు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు అట్లే అనుకుంటారు. అవన్నీ ఏముండదు. ఒకటి ఏంటంటే బ్రాహ్మడు అనేటువంటి వాళ్ళు అందరం ఒకటే. ఎక్కడ ఎవరు శత్రువులు లేరు. ఇంతకుముందు చెప్పింది, ఎవరు శత్రువులు లేరు. అందరం మిత్రులమే, బ్రాహ్మణ బంధువులమే. నగాయత్ర్యా నమాతు పరదైవతం. నగాయత్ర్యా నమాతు పరదైవతం. గాయత్రిని ఉపాసించినటువంటి వాళ్ళు, సంధ్యావందనం చేసినటువంటి వాళ్ళే అంటే చేయనటువంటి వాళ్ళు కారా అని మిమ్మల్ని అనడం లేదు. ప్రయత్నం చెయ్యండి. మా కొడుకు గురుదత్త మంచి వేద పండితుడు, ఘనపాడైండు. మా కుటుంబానికి గర్వం. అందుకని ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఏదైనా సరే సేవ చేయండి. అహంకారం వద్దు. ఎంత విద్య వచ్చినా తల్లికి కొడుకే. ఎంత పండితుడైనా సరే తల్లికి కొడుకు. గర్వం అనేది ఉండొద్దు. గర్వం వచ్చినటువంటి వాడు మనం పతనం అవుతాం. అందుకని నేను 3 సార్లు అధ్యక్ష పదవి. ఓ రోజు పోయి అందరూ లింగన్న వీళ్ళందరూ కలిసి ఏం చేసిండ్రు, రవణ నువ్వే అధ్యక్షుడు. మొట్టమొదటి మన విభజన కాగానే పోతాను నరేంద్రన్న అది క్షేత్రంలో రవణ నువ్వే జిల్లా. నాకు అవసరం లేదన్న. ఎందుకంటే వద్దు అనుకున్నటువంటి వ్యక్తులను ఆనాడు చెప్తే విన్నారు. ఇవాళ ఎవరు వినాలి? గట్టిగా చెప్తే నేను చెప్తే ఉన్నమాట మాట్లాడితే అందరికి ఇష్టం. అందుకని బాగా ఆలోచించి నా వ్యవస్థ, నా ఇబ్బందులు అన్నీ ఆలోచించి ఓ రోజు పోయి మా తమ్ముడి దగ్గర పోయి ఒక గంట సేపు కూర్చొని, రాజు నువ్వు ఉండు అని చెప్పి గంట సేపు మేమిద్దరం మాట్లాడుకున్నాక అప్పుడు మెదక్ డివిజన్కు చెప్పిన లింగన్నకి రాజు వస్తున్నాడు జిల్లా అధ్యక్షుడిగా అని చెప్పిన. అది నేను చెప్పినటువంటి మాట. అందుకని పదవి కాదు, మాత్రం పదవి గడ్డి పోచుతో సమానం చూసినటువంటి మా కుటుంబం ఇది. పదవి కోసం ఎప్పుడు అర్రులు చాచాడు. పదవులు మందికి ఎక్కించారు, తీసుకుపోయి ఉండండి అన్నారు. మన రామన్న రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఎంత గొప్పవాడంటే మరి భువనేశ్వరి అమ్మవారిని స్వయంగా తనకు డబ్బులు ఖర్చు పెట్టుకొని స్వయంగానే దేవాలయాన్ని నిర్మించినటువంటి మంచి గొప్ప వ్యక్తి, మన సంఘం ద్వారా పరిచయమైనటువంటి మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులను మనం ఆదరించాలి. ఇటువంటి వ్యక్తులను మనం ఎంత దూరం పెడితే సంఘానికి అంత నష్టం. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా సభ్యుడు సంఘంలో ఉండాలి. మేము సంఘంలో సభ్యుడు గజ్జల తాలూకా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసలు పిలిస్తే రాలేము. అటువంటిది 6 మండలాలు ఏకం చేస్తే 100 మంది సభ్యులను చేస్తే ప్రతి మండలాన్ని మీటింగ్ పెడితే అందరూ రావడం జరిగింది. అప్పుడు అది జరిగినటువంటి అప్పుడు మా కృష్ణారావు అన్న ఉన్నాడు ఆయనబడి. అది ఆ సంఘం. ఇప్పుడు ఇటువంటి మంచి వ్యక్తిని మనం వినియోగించుకుంటే సంఘం మనుగడ సాగుతుంది. ఇప్పుడు అదే మన రాజు జిల్లా అధ్యక్షుడు కావడం నాకు కూడా గర్వమే. అందరికి కాదు, నాకు గర్వమే. మంచి కార్యక్రమాలు చేయాలి, చేయగలుగుతాడు కనుక చేయాలనేటువంటి ఆశయంతో ముందుకు వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ మనం సంఘంలో మనం ఎంత చేసినాం అంటే ఇంకా చేయాలనేటువంటి తపన మన హృదయంలో ఉండాలి. ఉన్ననాడే సంఘానికి ఏమైనా చేయగలుగుతాం. పదవి రాగానే గర్వపడకండి దయచేసి. ఎవరు కూడా పదవి ఎప్పుడైనా దిగిపోతా అనే రాజీనామా పత్రం రెడీ ఉంచుకోవాలి. అందుకే అప్పుడే ఆ పదవికి ఒక మంచి ముత్యం అవుతుంది. అందుకని ఈ సంఘంలో ఈ పదవి ఉన్నంతకాలం మనం ఏం చేసినాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే సన్మానాలు పురస్కారాలు. ఒక అతను నన్ను అడిగిండ్రు, నీకు ఎవడిచ్చిండు అన్నాడు. మా కొడుకు ఏమన్నా అంటే మా ఆత్ర ఏమన్నాడు, కామెంట్ పెట్టింది దాని మీద.
అంటే ఏమిటి, ఎవడు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి పదవి, ఎవరు పురస్కారం ఇవ్వాలి, ఎవరు అడిగినరు. పురస్కారం కావాలని మేము అడగలేదు, ఇక్కడ కూడా పురస్కారం కావాలని రాలే. మా తమ్ముడు పోయినసారి రాలేదు కనుక ఈసారి వచ్చినాం వీలుగాక. అందుకని పురస్కారం కోసం మేము ఎప్పుడు రామన్నను అడగలేదు. వరంగల్ గడ్డ మీద 3 సార్లు పురస్కారం పొందిన వ్యక్తి రామన్న ద్వారా. నేను అడగలేదే, అడిగినా అవసరం లేదు. మాకు అమ్మ అనుగ్రహం కావాలి. నేను 3 సార్లు 40 రోజులు భోజనం చేయకుండా, ఆహారం లేకుండా 40 రోజులు దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి, నాకు పురస్కారమా? కానీ వాళ్ళు, మా తమ్ముడు ఏం చేసింది, గౌరవభావంతో ఇచ్చినటువంటి పురస్కారమే తీసుకున్న తప్ప అగౌరవం కాదు. అందుకని మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇవాళ మనందరికీ ఇచ్చినటువంటి పురస్కారాలు ఎవరికి, అది గాయత్రి మాతకే చెందుతుంది అని నేను సవినయంగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, మన జిల్లా సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ, ఇటువంటి వ్యక్తిని మనం ఎంత ఆదరిస్తే అంత